హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ సపోర్ట్ జాబ్స్ ఛానల్. పోస్టల్ డిపార్ట్మెంట్ నుండి గ్రూప్ సి పర్మనెంట్ ఉద్యోగాలకు అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఎవరైతే 10th క్లాస్ పాస్ అయి ఉంటారో వారందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే చెప్తాను. అలాగే అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను కాబట్టి ఎవరు కూడా స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూసి అయితే అప్లికేషన్ చేసుకోండి. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకి లైక్ చేయండి. ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే లేటెస్ట్ జాబ్స్ పడిన వెంటనే మీకు ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది. ఇక ఈ నోటిఫికేషన్ గురించి చూసినట్లయితే ఈ నోటిఫికేషన్లో ఉన్న పోస్ట్కి కానీ సెలెక్ట్ అయినట్లయితే మీకు శాలరీ వచ్చేసరికి 19,900 నుండి 63,000 వరకు కూడా శాలరీ ఉంటుంది. మీకు అన్ని అలవెన్స్లు కలుపుకొని అయితే 40,000 వరకు కూడా శాలరీ ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు, అది కూడా పర్మనెంట్ ఉద్యోగాలు కాబట్టి క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంకా ఈ నోటిఫికేషన్లో వేకెన్సీస్ గురించి తెలుసుకున్నట్లయితే టోటల్గా 2 పోస్టులను అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఒక పోస్ట్ వచ్చేసరికి అన్రిజర్వ్లో ఉంది, ఇంకో పోస్ట్ వచ్చేసరికి ఓబీసీలో అయితే ఉంది. ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఏజ్ లిమిట్ కనుక చూసినట్లయితే 18 to 27 ఏజ్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా కల్పించడం జరిగింది. ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 3 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఎవరైనా గవర్నమెంట్ సర్వెంట్స్ ఉంటే వాళ్ళు 40 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు ఏజ్ అనేది 19th December 2024 వరకు కూడా కౌంట్ చేసి ఇక్కడ లెక్కించడం అయితే జరుగుతుంది. ఇక ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే తప్పనిసరిగా 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాలి. 10th క్లాస్తో పాటుగా డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాలి. ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ వచ్చేసరికి లైట్ అండ్ హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ అయితే ఉండాలని చెప్తున్నాడు. ఇక్కడ అట్లీస్ట్ 3 years అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలని మెన్షన్ చేశాడు. కాబట్టి ఎవరైతే 10th క్లాస్ పాస్ అయ్యి ఉండి డ్రైవింగ్ లైసెన్స్, లైట్ అండ్ హెవీ మోటార్ డ్రైవింగ్ లైసెన్స్ ఎవరికైతే ఉందో వారందరూ కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక ఈ నోటిఫికేషన్ సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసినట్లయితే మీకు 2 స్టేజ్లు అయితే ఉంటాయి. ఫస్ట్ స్టేజ్ వచ్చేసరికి ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. సెకండ్ స్టేజ్ వచ్చేసరికి ప్రాక్టికల్ టెస్ట్ అంటే స్కిల్ టెస్ట్ అంటారు అనమాట. స్కిల్ టెస్ట్ ఉంటుంది. స్టేజ్ 1లో ఎగ్జామ్ వచ్చేసరికి కాంపిటేటివ్ సంబంధించి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే వస్తాయి. 80 మార్క్స్కి అయితే ఉంటుంది ఎగ్జాము. అలాగే 90 minutes అయితే ఎగ్జామ్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. ఇక్కడ మీకు ఇంగ్లీష్ లేదా హిందీలో మాత్రమే ఇలా ఎగ్జామ్ ఉంటుంది. ఇక స్టేజ్ 2 వచ్చేసరికి ప్రాక్టికల్ టెస్ట్ అనమాట. అంటే స్కిల్ టెస్ట్. మీకున్నటువంటి లైసెన్స్ మీద అంటే డ్రైవింగ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఇది మీకు స్కిల్ టెస్ట్లా ఉంటుందన్నమాట. ఇక మీకు స్టేజ్ 1కి సంబంధించి ఎగ్జామినేషన్ సంబంధించి సిలబస్ కనుక చూసినట్లయితే ఇక్కడ మీకు పార్ట్ 1 జనరల్ నాలెడ్జ్ ఉంటుంది. 20 questions అయితే వస్తాయి. ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్కి కూడా 1 mark అయితే ఉంటుంది. అలాగే ఇక మీకు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుండి 15 questions అయితే వస్తాయి. ఇక ఇందులో మీకు సబ్ టాపిక్స్ అయితే ఉంటాయి. క్లియర్గా చూసుకొని ప్రిపేర్ అయితే అవ్వండి. ఇక మీకు నెక్స్ట్ సింపుల్ అర్థమెటిక్ నుండి క్వశ్చన్స్ వస్తాయి, 15 questions. ఇక రోడ్ అండ్ సెన్స్, అలాగే వెహికల్ మెయింటెనెన్స్, ట్రాఫిక్ రూల్స్ ఇలాంటివి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే వస్తాయి. మీకు ఓవరాల్గా 30 questions అయితే వస్తాయి. ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ కూడా 1 mark ఉంటుంది. ఇది మీకు స్టేజ్ 1కి సంబంధించినటువంటి ఎగ్జామ్ సిలబస్. ఇక మీకు స్టేజ్ 2లో కూడా ఏ విధమైనటువంటి సిలబస్ ఉంటుంది అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. డిస్క్రిప్షన్లో ఈ నోటిఫికేషన్ సంబంధించి PDF ఇస్తాను. ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ చేసుకొని ఒకసారి డీటెయిల్గా చూసుకోండి. ఇక ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ ఫీజు అయితే తీసుకోవాలి. ఈ అప్లికేషన్ ఫీ అనేది ఎస్సీ ఎస్టీ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్కి అయితే 100 rupees అయితే ఉంటుంది. కానీ మిగిలిన ఓబీసీ అండ్ అన్రిజర్వ్ కేటగిరీ వాళ్ళకి మాత్రం 100 rupees ప్లస్ ఎగ్జామినేషన్ ఫీ 400 rupees, టోటల్గా 500 rupees అయితే ఉంటుంది. ఇది కేవలం యూఆర్ అండ్ ఓబీసీ వాళ్ళకి మాత్రమే. ఎస్సీ ఎస్టీ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్కి మాత్రం 100 rupees చెల్లించి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఇక ఈ నోటిఫికేషన్కి
కేవలం ఆఫ్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి బై పోస్ట్ ద్వారా, స్పీడ్ పోస్ట్ ద్వారా లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కాపీస్ అన్నీ కూడా అటాచ్ చేసి పోస్ట్ ద్వారా పంపించాలి. అయితే ఇది ఏ విధంగా చేయాలనేది మీకు ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా చూడండి. ఇది మీకు అప్లికేషన్ ఫాము. ఈ అప్లికేషన్ ఫామ్ను ప్రింట్అవుట్ తీసుకోండి. ఈ అప్లికేషన్ ఫామ్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అదేవిధంగా ఫస్ట్ కామెంట్లో ఇస్తాను. అలాగే మన ఛానల్కి సంబంధించి వాట్సాప్ గ్రూప్లో ఇంకెవరైనా జాయిన్ అవ్వండి, అక్కడ కూడా పిన్ చేసి పెడతాను. లింక్ అయితే డిస్క్రిప్షన్లో అదేవిధంగా ఫస్ట్ కామెంట్లో పిన్ చేస్తాను. ఇంకా అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలనేది చూసినట్లయితే ఇక్కడ మీకు రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ అయితే అతికించాల్సి ఉంటుంది. ఫోటో మీద క్రాస్గా అయితే సిగ్నేచర్ చేయండి. నెక్స్ట్ మీకు ఇక్కడ మీ యొక్క నేమ్ అడుగుతుంది, అంతా కూడా క్యాపిటల్ లెటర్స్లో మాత్రమే ఫిల్ చేయాలి ప్రతి డీటెయిల్ కూడా. అలాగే మీ యొక్క ఆధార్ నెంబరు, ఫాదర్ నేము, అలాగే పోస్టల్ అడ్రస్, మీ యొక్క ప్రజెంట్ అడ్రస్ ఉంటుంది కదా, ఆ అడ్రస్ ఇచ్చేయండి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క 10th క్లాస్ సర్టిఫికేట్ మీద ఏ విధంగా డేట్ ఆఫ్ బర్త్ ఉందో ఆ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఏజ్, ఇక్కడ 19/12/2024కి మీ ఏజ్ ఎంత ఉందో అది క్యాలిక్యులేట్ చేసి ఇక్కడ మెన్షన్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీ యొక్క క్యాస్ట్ ఓసీ, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ని మెన్షన్ చేయండి. నెక్స్ట్ మీకు ఏజ్ రిలాక్సేషన్ అవసరమైతే ఎస్ అని టిక్ చేయండి, లేదంటే నో అని టిక్ చేయండి. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అటాచ్ చేస్తున్నారా అనేసి అడుగుతున్నారు. అటాచ్ చేస్తే ఎస్ అని టిక్ చేయండి, లేదంటే లేదు. ఇక్కడ నేషనాలిటీ ఇండియన్స్ అని టిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ జెండర్ మేలా ఫీమేలా అని టిక్ చేయండి. నెక్స్ట్ మీ యొక్క ఈమెయిల్ ఐడి, కాంటాక్ట్ మొబైల్ నెంబరు, నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలా. ఇక్కడ మీకు 10th పాటు ఇంకేమైనా ఉంటే మెన్షన్ చేయండి. ఇక్కడ మీ యొక్క ఇయర్ ఆఫ్ పాసింగ్, ఎప్పుడు పాస్ అయ్యారు, అలాగే మార్క్స్ ఎన్ని, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్, టోటల్ మార్క్స్ ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఎగ్జామినేషన్ బోర్డు, ఆ తర్వాత మీకు ఇక్కడ మీ యొక్క 10th క్లాస్లో హిందీ సబ్జెక్ట్ ఉందా అనేసి అడుగుతుంది. ప్రతి ఒక్కరికి ఉంటుంది కాబట్టి ఎస్ అని టిక్ చేయండి. నెక్స్ట్ డ్రైవింగ్ లైసెన్స్ నెంబరు, ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ కూడా మ్యాండేటరీ కాబట్టి డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఇక్కడ మీకు అథారిటీ ఉంటుంది, అథారిటీ కూడా ఎంటర్ చేయండి. ఇదంతా కూడా డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అడుగుతుంది, ప్రతిదీ కూడా ఇచ్చేయండి. ఆ తర్వాత ఇక్కడ లైట్ మోటార్ వెహికల్ సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్ అడుగుతుంది. ఇక్కడ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందనేసి అడుగుతుంది అన్నమాట, మీరు ఇక్కడ ఇచ్చేయండి. ఆ తర్వాత అక్కడ మీరు ఈ అప్లికేషన్ ఫామ్తో పాటుగా ఏ డాక్యుమెంట్స్ అనేవి అటాచ్ చేసి మీరు పంపిస్తున్నారు అనేది కూడా ఇక్కడ మీరు మెన్షన్ చేయాలా. ఇక్కడ నెంబర్స్ అయితే 1, 2, 3 అలాగా మెన్షన్ చేయండి. అలాగే మీరు ఏ డాక్యుమెంట్స్ అటాచ్ చేస్తున్నారు, ఆధార్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్, ఇలా మీరు ప్రతిదీ కూడా ఇక్కడ రాయాలి. నెక్స్ట్ ఇక్కడ ఫీ పేమెంట్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట. ఇక్కడ ఆర్డర్ నెంబర్ అయితే అడుగుతుంది. పేమెంట్ కట్టాక మీకు ఒక నెంబర్ అయితే వస్తుందన్నమాట, నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వాలి. నెక్స్ట్ డేట్ వేయాలి, అక్కడ అమౌంట్ కూడా మెన్షన్ చేయాలి. నెక్స్ట్ డిక్లరేషన్, ఇక్కడ మీ యొక్క పేరు అయితే రాయండి. తర్వాత ఇక్కడ మీ యొక్క ప్లేసు, డేటు, ఎక్కడి నుండి అప్లై చేస్తున్నారో ఆ ప్లేసు, డేటు, నెక్స్ట్ మీ యొక్క సిగ్నేచర్. ఆ తర్వాత ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉన్నారో వారందరూ కూడా ఇక్కడ మీ యొక్క పేరు రాయండి, మీ యొక్క సిగ్నేచరు, ప్లేసు, డేటు రాయండి. ఇక అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత మీరు కొన్ని డాక్యుమెంట్స్ అయితే అటాచ్ చేయాలి, కాపీస్ మాత్రమే, ఒరిజినల్స్ ఎవరు కూడా పంపొద్దు. ఇక్కడ ఏ డాక్యుమెంట్స్ అనేవి అటాచ్ చేయాలంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ పంపండి, అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ జెరాక్స్ పంపండి. నెక్స్ట్ డ్రైవింగ్ లైసెన్స్ సర్టిఫికేట్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అయితే పంపించాలి. నెక్స్ట్ డ్రైవింగ్ లైసెన్స్ సర్టిఫికేట్ జెరాక్స్ అయితే పంపించాలి. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్, నెక్స్ట్ ఇంకేమైనా సర్టిఫికేట్ ఉన్నట్లయితే అవి కూడా జెరాక్స్ తీసి అయితే పంపించాలి. ఇక్కడ ప్రతి దాని మీద అయితే సెల్ఫ్ అటెస్టెడ్ అని రాయాల్సి ఉంటుంది. అంటే ఏంటంటే ఇది ఒక సర్టిఫికేట్ యొక్క జెరాక్స్ అనుకున్నట్లయితే ఎక్కడో ఒక దగ్గర ఖాళీ స్పేస్ అయితే ఉంటుంది, వైట్ స్పేస్, అక్కడ మీ యొక్క సిగ్నేచర్ రాసి దాని కింద డేట్ అయితే రాయండి. ఇదే సెల్ఫ్ అటెస్టెడ్. ఇలా ప్రతి జెరాక్స్ మీద కూడా రాయాలి. రాసాక ఒక ఎన్వలప్ తీసుకొని ఎన్వలప్ పైన అప్లికేషన్ ఫర్ ది రిక్రూట్మెంట్
టు ది పోస్ట్ ఆఫ్ స్టాఫ్ కార్ డ్రైవర్ ఇన్ హర్యానా సర్కిల్ అంబాలా అని రాయాల్సి ఉంటుంది. రాసాక ఇక్కడ టు అడ్రస్ అని పెట్టాలి. మీకు చెప్తాను. ఇది ఒక ఎన్వలప్ అనుకుందాం. ఎన్వలప్లో మీరు పైన అప్లికేషన్ ఫర్ ది రిక్రూట్మెంట్ టు ది పోస్ట్ ఆఫ్ స్టాఫ్ కార్ డ్రైవర్ ఇన్ హర్యానా సర్కిల్ అంబాలా అని ఫస్ట్ లైన్ రాస్తారు హెడ్డింగ్. ఇక్కడ టు అడ్రస్ అని పెట్టి టూలో ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్ అయితే రాయాలి. ఇక్కడ ఫ్రమ్ అనే అడ్రస్ పెట్టి మీ యొక్క అడ్రస్ అయితే రాయాలి. నేము, డోర్ నెంబరు, విలేజు, మండలు, డిస్ట్రిక్టు, స్టేటు, పిన్ కోడు, ఫోన్ నెంబరు రాయాలి. రాసాక ఈ ఎన్వలప్ని మీ యొక్క పోస్ట్ ఆఫీస్ ద్వారా, రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ స్పీడ్ పోస్ట్ ద్వారా మాత్రమే పోస్ట్ ద్వారా చేయాలి. ఇది మరి అప్లికేషన్ ప్రాసెస్. ఇంకేమైనా ఈ నోటిఫికేషన్ సంబంధించి డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ప్రతి ఒక్కరికి కూడా రిప్లై ఇచ్చి ఆన్సర్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.